నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. కాంటలాగా గర్ల్ షిఫాలి జరీవాలా ఆకస్మిక మరణం రకరకాల చర్చలకు తెరలేపింది. యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కారణంగా గుండెపోటొచ్చి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్లామర్ ప్రపంచంలో విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు యువత అందం, నాజూకుతనంపై ఫోకస్ పెట్టి ప్రాణాలు పణంగా పెడుతున్నారు అనే వాదన తెరపైకి వచ్చింది. సామాజిక మాధ్యమాలలో ఈ అంశం హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ విషయంపై నటి ఖుష్బూ సుందర్ కూడా స్పందించారు. యువ నటీనటులు ఎదుర్కొంటున్న ఆందోళనల గురించి నటి ఖుష్బూ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం అందరూ గ్లామర్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు అని, ఇది మంచి విషయమై అయినప్పటికీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అంటూ అందానికి సంబంధించిన అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు ఆమె. అవేంటి అంటే, ఇది గ్లామర్ ఫీల్డ్కు పరిమితమైన సమస్య మాత్రమే కాదు అని, సాధారణ యువతీ యువకులు కూడా బాహ్య అందం అనే ఉచ్చులో పడిపోతున్నారు అని అన్నారామె. ఏం చేస్తున్నారో, ఎలాంటి చికిత్సలు తీసుకుంటున్నాం అనే దానిపై పెద్దగా ఫోకస్ లేదు, ఆరోగ్యంపై జాగ్రత్త కూడా లేదు అని మండిపడ్డారు. ముఖ్యంగా తమ అందం తరిగిపోతే ఐడెంటిటీ ఎక్కడ కనుమరుగైపోతుందో అనే ఫోమో భయంతో చేసే తప్పులే ఇవి. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో డిసైడ్ చేసేస్తోంది అన్నారు. దాన్ని ఎప్పుడైతే వాటిని మనం సీరియస్గా తీసుకుంటామో అప్పుడే సమస్యల వలయంలో చిక్కుకుంటాము అని అంటున్నారు ఖుష్బూ. ముందుగా బయటి ప్రపంచం గురించి వచ్చే ఒత్తిళ్లను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ముఖ్యమే. ఎంతవరకు తీసుకోవాలి అనేది మనపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు, మనం ఎలా ఉండాలి అన్నది మనం నిర్ణయించుకోవాలే కానీ ఎదుటివారి మాటలకు, కామెంట్లకు తలొగ్గే బలహీనతకు లొంగిపోకూడదు అని చెబుతున్నారు. ఇది మన జీవితం, మనకు నచ్చినట్లుగా ఉండాలే కానీ ఎవరో నిర్ణయించినట్లు కాదు అనేది గుర్తెరగాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏజ్తో పాటు వచ్చే వృద్ధాప్యాన్ని ఆనందంగా ఆహ్వానించగలుగుతాం. దాన్ని కూడా అందంగా, ఆరోగ్యవంతంగా నిర్వహించగలుగుతారు అని చెబుతున్నారామె. బాలనటిగా సినీ ప్రపంచంలోకి వచ్చిన తనకు ఇలాంటి ఒత్తిళ్లు లేవు అని, ఇండస్ట్రీలో సహృద్భావంతో కూడిన వాతావరణం ఉండేది అని అన్నారు. తాము ఆ రోజుల్లో బయటకు ఏ డ్రెస్లో అయినా ధైర్యంగా వెళ్లేవాళ్లం. ఎందుకంటే అప్పుడు ఇలాంటి ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల ట్రోలింగ్ భయం లేదు. సినిమాలో దర్శకుడి చెప్పినట్లుగానే నడుచుకున్నా. బయట మాకు నచ్చిన శైలిలో బతకగలిగే స్వేచ్ఛ మాకుంది. నేటి యువ హీరో హీరోయిన్లకు, యువతకు అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. అంతెందుకు, నా పిల్లలు ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎలాంటి ట్రోలింగ్ బారిన పడ్డారో తెలుసు. ఎందుకంటే వాళ్ళు బాగా పొడుగ్గా ఉండడంతో ఖుష్బూ కూతుళ్ళు ఇలా ఉండడం ఏంటి అని అనే మాటలు చాలా బాధించాయంటూ ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. తల్లిగా వాళ్ళు బాగా పొడుగ్గా ఉండడం నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ బయట నుంచి వాళ్ళు ఎదుర్కొన్న ఒత్తిడిని తాను చాలా దగ్గరగా చూశానన్నారు. అయితే తన పిల్లలకు దాన్ని ఎలా అధిగమించాలో కూడా నేర్పించాను అని చెప్పారామె. ముందు మనం స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు కూడా అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తారు అన్నారు. అలాగే తనకు ప్రత్యేకమైన మేకప్ ఆర్టిస్ట్ కానీ, డిజైనర్ కానీ లేరు అని, అవన్నీ తానే స్వయంగా చేసుకుంటాను అని అన్నారామె. వృద్ధాప్య వ్యతిరేక చికిత్సలు మంచివి కావనే అంటోంది ఖుష్బూ. ఎందుకంటే ఎప్పటికీ 20 ఏళ్లలాగా కనిపించేలా ఎలాంటి మ్యాజిక్ ఉండదు అని గుర్తుంచుకోండి అని అంటున్నారామె. మన శరీరంలో వయసు రీత్యా వచ్చే మార్పులను అంగీకరించండి, అందంగా ఉండేలా ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. అయితే అది ఎంతవరకు అనే దానిపైనే నియంత్రణ ఉండాలి అంటున్నారు. ఏదైనా ప్రారంభించండి, కానీ దాన్ని ఎక్కడ ఆపాలో కూడా ఖచ్చితంగా తెలియాలి అని చెబుతున్నారు ఆమె. తాను కూడా వృద్ధాప్య వయసులోకి వచ్చాను అని, కానీ దాన్ని తాను అందంగా నిర్వహిస్తున్నాను అన్నారు. తన ముఖంపై ముడతలున్నాయి, కళ్లకు కళ్ళజోడు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వాటన్నిటినీ స్టైలిష్గా నిర్వహిస్తున్నా. అందుకోసం రెగ్యులర్ ఫేషియల్స్ చేయించుకుంటూ స్కిన్ బాగుండేలా చూస్తా. అలా అని మితిమీరిన బ్యూటీ చికిత్సల జోలికి వెళ్ళిపోను. ఎందుకంటే ఎక్కడ ఆపాలి అన్న దానిపై క్లారిటీ ఉంది అని నొక్కి చెబుతున్నారు ఖుష్బూ. అలాగే బాహ్య అందంతో పాటు లోపల అంతర్గతంగా కూడా బాగుండాలి అని చెప్పారామె. బయట ఎంత అందంగా ఉన్నా లోపల అంతర్గత శరీరం అనారోగ్యం పాలు కాకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలి అని సూచించారు. అమ్మ
అమ్మాయిలంతా మిస్ అయ్యేది ఎక్కడేనని, బాహ్య రూపం కంటే అంతర్గత ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి అని పిలుపిచ్చారు ఖుష్బూ.